దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. మరణఛాయ గల దేశం మీదకి వెలుగు ప్రకాశించెను. అవును పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో భయంకరమైన పోరాటాల మధ్య ఉన్నప్పుడు ఆయన కృపే మనల్ని ఆదరిస్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశంలో చెరవాసంలో ఉన్నప్పుడు వారి యొక్క ఏ విధమైన ఆదరణ, నెమ్మది లేనప్పుడు, విడుదల అనేటువంటి పరిస్థితులు వారి జీవితంలో లేనప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్యే తన ప్రవక్తలను పంపి వారిని విమోచించి ఆ భయంకరమైన చీకటి అంధకారాలను విడిపించి వెలుగులోనికి నడిపించారు. నేటి దినాన ప్రభు నీకు కృపను అనుగ్రహించి నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతా ఉన్నారు పిల్లరా. నువ్వు చీకటిలోను, మరణంలోను, వేదంలోను, దుఃఖంలో ఉంటుండగా ఆయన యొక్క కృపే మనల్ని ఆదరించబోతుందనే సత్యాన్ని నేటి దినాన్ని మీరు గుర్తించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. నేటి దినాన్ని మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఆయన కృప మాత్రమే. కనుక శోధన నుండి విడిపించబడి ఆ వెలుగులోనికి ప్రవేశించడానికి మనం సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.